కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు ఆ పార్టీ రాష్ట్ర నేతలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన నేతలు అధికార టీఆర్ఎస్ పై మాటల దాడి పెంచారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందన్నారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ కు ఎన్ని ఎంపీలు ఉన్నా వృధా అన్న ఉత్తమ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఆ అంశం మీద జరిగే ఎన్నికలు 16 మంది ఎవరుంటే కేసీఆర్ ఈ 5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏం మేలు చేసిందో ఒక్కసారి చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ ఉన్న 10 ఎంపీలు ఉన్న 16 పూర్తిగా వృధా. నోరు మెదపని తెలంగాణ కోసం పోరాటం చేయని టీఆర్ఎస్ ఎంపీలు ఎవరికి పనికిరాని చెప్పని చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎవరి పొత్తు లేకుండానే తాము 17 స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. తాము సామాజిక పోరాటం చేస్తున్నామన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలన్న కుంతియా కేటీఆర్, మోడీ బి టీం అన్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ 3 పార్టీలు ఒకటేనన్నారు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. सभी को हम लोग पार्टी की तरफ से अपील करते हैं, हालांकि हमारा फॉर्मल अलायंस नहीं है। जहां जहां वो लोग अपने पार्टी का कैंडिडेट दे रहा है, कंटेस्ट कर रहे हैं, और जो जो सीट में कंटेस्ट नहीं कर रहे हैं वो सभी सीट में कांग्रेस उम्मीदवार को समर्थन करने के लिए हम लोग अपील करते हैं. పార్టీలో యూత్ కాంగ్రెస్ లో తీసుకొచ్చి రాజకీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంత అహంకారం బాగుండది. నేను మీ అందరితో అప్పీల్ చేస్తున్నాను, మెదవాళ్ళకు అప్పీల్ చేస్తున్నాను, ఈ అహంకారాన్ని చూసి రాబోయే ఎలక్షన్ వీళ్ళకి బుద్ధి చెప్పండి. కేటీఆర్కు మళ్ళొకసారి కేటీఆర్ చెప్తున్నాను, నువ్వు విత్డ్రా చేసుకో, ఆ పీకోడాని వర్డ్ అపాలజైజ్ చేయి, లేకుండా మాకేం ఫరక్ పడది. ఆకాశం మీద ఊదితే అగర్ ఆస్మాన్ పే థూకో థూక్ అప్నే పే గిడతా. వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటోంది కాంగ్రెస్.